రైతులందరికీ నమస్కారం అండి. మనం ప్రజెంట్ ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలం దగ్గర దుద్దుపూడి అనే ఈ గ్రామానికైతే క్యాస్పియన్ సీడ్స్ కంపెనీ వారు కళింగా అనే వెరైటీ మీద ప్లస్ వచ్చేసరికి CS297 అనే ఈ వెరైటీ మీద దాదాపు మెగాఫీల్డ్ 2 వెరైటీల మీద మెగాఫీల్డ్ అయితే పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మనం ఇది కళింగా అనే వెరైటీ మనం చూసుకున్నట్టయితే చాలా చిక్కని కాపు ప్లస్ వచ్చేసరికి ఎంత కాపు ఉన్నా కానీ ఎదుగుదల అంటే మీరు ఒక్కసారి చూడండి, ఇది ఒక చెట్లో నుంచి బయటకు వచ్చిన కొమ్మ మాత్రమే, ఆ కొమ్మకున్న కాపు మాత్రమే మీకు చూపిస్తున్నా. ప్లస్ వచ్చేసరికి ఎంత కాపు ఉన్నా కానీ ఎదుగుతూ ఉండే లక్షణం దీనిది మనం చూసుకోవచ్చు. ప్రజెంట్ వైరస్ని తట్టుకుంది, నల్లిని తట్టుకుంది. మనం చూసుకున్నట్టయితే ఇంకొక 10 క్వింటాల నుంచి 15 క్వింటాలు కాసే కెపాసిటీ ఓవరాల్గా 40-45 టచ్ అయ్యే వెరైటీ ఇది. మనం చూసుకున్నట్టయితే మనకి ప్రొపరేటర్ గారు వచ్చేసరికి రైతు మిత్ర ట్రేడింగ్ కంపెనీ పురుషోత్తమ్ గారండి. మనం చూసుకున్నట్టయితే రైతు పేరు వచ్చేసరికి లక్ష్మీనారాయణ గారు. వారి మాటల్లో ఈ వెరైటీ గురించి పూర్తిగా వివరాలు అయితే మీకైతే తెలియజేయడం జరుగుతుంది. మందుల గురించి అయితే చెప్పనండి, ఎందుకంటే ప్రతి రైతు ఎక్కడ ఎలా వాడాలి అనేది రైతుకు అవగాహన ఉండాలి. ఫస్ట్ ఆ అవగాహన ఉన్నప్పుడే ఎక్కువ దిగుబడి అనేది సాధించడం అయితే జరిగిద్ది. మనకి ప్రజెంట్ చూసుకున్నట్టయితే దీనికి అచ్చ ఎంత పెట్టాలన్న? ఇది 40 పెట్టాలండి కంపల్సరీ బరాబర్ 40 పెట్టాలి. 40 పెడితే ఇంకా దిగుబడి ఎక్కువ వస్తుంది. హైట్ ఇంకా ఎత్తుది, కొమ్మలు కూడా బాగా వస్తాయి కదా, దానివల్ల అచ్చు అయితే ఎక్కువ పెట్టుకోవాలి. నేను తక్కువ పెట్టా, చెప్పారులే కానీ మా కాడ వేసే విధానంలో వేసినాం కానీ ఇది వెరైటీ ఇంకా కొంచెం అచ్చు ఎక్కువ పెట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు తక్కువ పెట్టడం వల్ల మీకు ఏమనిపించింది? కింద కొద్ది నష్టం జరుగుతుంది. చెట్టు ఎదుగుదల కూడా ఆగిపోద్ది కదండి, ఒత్తు బాగా చిక్కదనం అయిపోయి ఏముంటది మామూలుగా ఉంటుంది. అదే ఫ్రీగా ఉంటే కాయ ఎక్కువ కాసిద్ది కదా, కాయ ఎక్కువ కాసిద్ది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే అండి రైతు సోదరులారా, ఇట్రారా సార్, ఇది మనకి ఇంత కాపు కాస్తా ఉంది కదా సార్. కొన్ని వెరైటీలు ఏంటంటే అంతటితో ఆగిపోవడం అయితే జరిగిద్ది. ఈ ఎదుగుదల గురించి చెప్పరా ఒకసారి? ఎదుగుదల ఆగలేదు కదా మనకి ఇంకా. ఇప్పుడు ఇట్లా ఫ్లవరింగ్ చూడండి ఎట్లా ఉన్నదో. అవును, ఈ ఫ్లవరింగ్ చూడండి ఇప్పుడు ఎట్లా ఉన్నదో ఇంకా, ఎందుకంటే ఎదుగుదల అనేది ఆగలేదు. అది కూడా గట్టి బాగా లావుగానే వచ్చేసి హైట్ వెళ్ళిపోతుంది. దిగు హైట్ ఇప్పుడు మినిమం ఇది 5 అడుగులు పైన ఉంటుంది. కాపు పడి తగ్గి మళ్ళీ ఎదుగుతుంది. ఓకే, కాపు పడి కూడా ఎదుగుతా ఉంది మళ్ళీ. ఇక చూడండి ఒకసారి మనం చూసుకుంటాం. అబ్బో, అల్లకపోయింది తోట మొత్తం. మనం చూసుకున్నట్టయితే రైతు సోదరులారా, అల్లకపోయి ప్లస్ వచ్చేసరికి అన్న వైరస్ని తట్టుకుందా లేదా? వైరస్ తట్టుకుందండి. వైరస్ మొక్క అనేది అసలు ఎక్కడ కనిపించట్లేదు. మొక్క లేదు అసలు ఎక్కడ. అన్న ఈ కాపే దగ్గర మనం చూసుకున్నట్టయితే 12 క్వింటాలు అవుతుంది అన్న పై కాపే. కింద కాపు నీకు మొదటి కోతే నాకు తెలిసి దగ్గర 15 నుంచి 20 క్వింటాలు వస్తుంది అన్న మొదటి కాపే. తర్వాత మనం చూసుకున్నట్టయితే అండి రైతు సోదరులారా, మీకు కాయ రంగు ఎలా అనిపించింది అన్న? కాయ రంగు అయితే బాగుందండి. రంగు సూపర్గా ఉంది. మార్కెట్లో పోయినా కూడా మంచిగా జెండాపాట పడేటట్టుంది. జెండాపాట కాయ చూడండి. మీకు చుట్టూ ఎందుకు తిప్పి చూపిస్తున్నా అంటే రైతు సోదరులారా, ఈ వెరైటీ యొక్క ఒక చెట్టు దగ్గర కాపు చూపించి మనం అంతటితో ఆగిపోతే విలువ ఉండదు, మన ఛానల్కి విలువ ఉండదు. వెరైటీ గొప్పతనం చూపించాలని నేను చూడండి. మనం చూసుకున్నట్టయితే చిక్కని కాపు ప్లస్ వచ్చేసరికి చూడండి ఎంత దగ్గర కాపు. కాపు ఈ సంవత్సరంలో ఎక్కడ ఎక్కువ శాతం కనపడలే నాకు. ఈ సంవత్సరం అందరూ పూత రాలిపోవటం పోయినా కూడా కాసిందంటే ఇక ఇప్పుడు మీరు చూస్తే ఇంకా పూత రాలుతూనే ఉంది. ఇంకా రాలపోతే ఇంకెట్లుండేది. ఇదిగోండి, ఇదే ఈజీగా 40 నుంచి 45 క్వింటాలు అవుతుంది అన్న. ఇదిగో చూడండి, ఇదొక చెట్టే కదా, ఈ చెట్టు కాపు చూసాము, ఈ చెట్టు కాపు చూసాము. చూడండి ఎంత బాగుందా. ప్లస్ వచ్చేసరికి మనకి తంతేసి ఆ తంతెతో పాటు కాపు కూడా బాగా చిక్కగా కనబడతా ఉంది. ఇరుగుతున్నాయి బాగా. అదండి ప్రస్తుతానికైతే వెరైటీ మాత్రం 40 అంగుళాల అచ్చు అయితే కంపల్సరీగా పెట్టుకోండి. ఒకసారి మైక్ ఇవ్వరా సార్? వెరైటీ అయితే 40 అంగుళాల అచ్చు పెట్టుకోండి కంపల్సరీగా. మీకైతే 50 క్వింటాలు కూడా వస్తుందండి నమ్మకంగా. 40 అంగుళాలు అచ్చు పెడితే మాత్రం
50లు వస్తాయి. దీంట్లో మనం వెరైటీలు చూస్తూ ఉన్నాం, బెస్ట్ వెరైటీలు ఉన్నాయి. బెస్ట్ వెరైటీల్లో దీనికి మంచి స్థానం ఇవ్వచ్చు. మనం టాప్ 5 చేస్తాం కదంటే టాప్ 5లో దీనికి మంచి రేటు, మంచి మనమైతే ఒక మంచి ఆ నెంబర్ అయితే ఇవ్వచ్చు ఈ వెరైటీకి. అలా ఉంది వెరైటీ మనం చూసుకున్నట్టయితే. కాపులో తోపు అన్నట్టు చూడండి, దగ్గర దగ్గర కాపు, ప్లస్ వచ్చేసరికి కొమ్మ ఎంత దూరం పోతే అంత దూరం కాపు, ప్లస్ మనకి వచ్చిన పూత పింద అవుతుంది. పిందతో పాటు ఆ కాయ కూడా వెంటనే సెట్ అవుతుంది. దాంతోపాటు వైరస్ని బాగా తట్టుకుంది. అన్న వైరస్ ఎక్కడన్నా కనిపించిందా? కనిపించలేదు, లేదు అసలు వైరస్ అనేదే లేదు. వైరస్ అనేది లేదు. మనకు డిస్ట్రిబ్యూటర్ గారు వచ్చేసరికి రైతు మిత్ర ట్రేడింగ్ కంపెనీ, పురుషోత్తమ గారు, బర్మాషల్ రోడ్డు, హర్షా లాడ్జి పక్కనే ఆనుకొని ఉంటుందండి షాప్ వచ్చేసరికి, గాంధీ చౌక్. అదేలేండి, అదే ఇక్కడే. చూడండి. ఇంకా కాపులో మాత్రం మంచి గట్టి వెరైటీ అండి. పోటీ పోటాగా నిలబడే వెరైటీల్లో మాత్రం ది బెస్ట్ వెరైటీ అని మనం అయితే చెప్పొచ్చండి. ఇంకా మీరేం చెప్తారన్న, ఇది వేరుకుళ్ళుడికి ఆగిందా లేదా? వేరుకుళ్ళు అనేది ఏమీ లేదండి, ఆగిందండి. ఇది తోట వేసేటప్పుడు అయితే అసలు బురదలో వేసినామండి. అబ్బో, వర్షం వచ్చింది, నారు బిగినాక బురదలు ఇట్లా కుచ్చుకుంటూ పోయారు దీన్ని. అంతే, దెబ్బకి సెట్ అయిపోయింది. సెట్ అయిపోయింది. వేరుకుళ్ళుడు ఒక్కసారి కూడా ఒక్క మొక్క వడబడ్డట్టు కానీ ఆడేది లేదు. అన్ని విషయాలకు మందు ఏది కొట్టినా ఓకే. ఇక చూడండి కాపు, కాపు చూడండి ఒక్కసారి. ఈజీగా పై కాపు అయిద్దండి. 12 క్వింటాలు 13 క్వింటాలు ఈజీగా పై కాపు అయిద్ది. కింద కాపు మనం చూసుకున్నట్టయితే అండి రైతు సోదరులారా, మొత్తం మీద ఫస్ట్ కటింగ్ ఒక 18 క్వింటాల నుంచి 16 క్వింటాలు ఈజీగా వస్తుందండి. 20 లోపు అయితే కంపల్సరీగా వస్తుందండి. 20 లోపు. అసలుకి ఎక్కడికెక్కడ కాపు మాత్రం ఇదిగోండి చూడండి, ఈ చెట్టు చూడండి అసలుకి. అబ్బు, చెట్టు మాత్రం ఎదుగుదల నిగడబొడుచుకొని ఎదుగుతుంది, అంటే నిలబడి ఎదుగుతుంది అట్లా. మినిమం 5 అడుగులు, 5 అడుగులు పక్కా. పై దాకా చూడండి కాయ రంగు కానీ మనం ఇప్పుడు కూడా పోతుంది. ఇదిగో ఇప్పుడు కూడా మల్లె తోట ఉన్నట్టుంది పోత, ఇంతటితో ఆగిపోవాల. అందుకే నేను 40 పైనే అవుతుంది అంటే ఇంక నేను పైన ఎక్స్ట్రా చెప్పకూడదు. 40 పైన అయితే కంపల్సరీగా అవుతుంది. తర్వాత ఇంకా రైతు మెయింటెనెన్స్ అనేది ఇవన్నీ ప్రతి రైతు కొట్టే మందులే, ఈ రైతు కొట్టేది, ఈ రైతుకు ప్రత్యేకంగా మందులు ఏమి ఉండవు. అదండి రైతు సోదరులారా.